వాటన్నిటిని అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన సిట్టు. వీళ్ళు దేవుళ్ళు, మంత్రదండాలు ఉన్నాయి. ఇంత పచ్చి పాపంగా స్టోరీ రాస్తారు, కథ రాస్తారు. దీని మీద ఎవరో మహానుభావుడు ఆర్టీఐకి పెట్టాడు. సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్ కార్పొరేషన్స్కి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అడిగాడు. ఏమని అడిగాడు? ఈజ్ ద ట్రూ దట్ 3.58 lakh GB, approximately 3,58,000 GB of data, which allegedly contained records and correspondence relating to the liquor trade and transactions from 2019 to 24 has been erased or deleted from APSPB CLC servers or data systems అని క్వశ్చన్ అడిగారు. నిజమా? 3.5 అంటే 3,58,000 జీబీల డేటా డిలీట్ చేశారా, ఎరేజ్ చేశారా? ఈ మాట నిజమేనా అని చెప్పంటే నో. ఆయన ఇచ్చిన సమాధానం నో, there is no evidence or record to suggest that 3.58 lakh GB of data or any such volume of data containing liquor trade and transactions records from 2019 to 24 has been erased or deleted from the servers or data systems of the Andhra Pradesh State Beverages Corporation Limited. అసలు అటువంటిది ఏమీ లేదు, ఏమీ ఎరేజ్ అవ్వలేదు. అటువంటి అన్నా కూడా బూతు అని చెప్పని వాళ్ళు ఇస్తారు. ఏమండి? రామోజీరావు ఏమని రాస్తాడు? రాజ్యపత్రిక. చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే ఇది రాస్తాడు. వాళ్ళేమో ఇలా చెప్తారు. అంటే ఎన్ని ఈ పాపం మూట కట్టుకుంటారు చూడండి. అసలు వీళ్ళు ఎంత పాపం మూట కట్టుకోవటం చూడండి. ఏం చేయాలి వీళ్ళని అసలు? అది అయిపోయింది. అది అయిపోయాక ఈ ముసలోళ్ళు ఇద్దరిని లోపలేశారు 100 రోజుల నుంచి. ఈ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చెవిరెడ్డి అన్నారు, బాలాజీ గోవిందప్ప అన్నారు, ఇంకో ముసలోని తీసుకొచ్చారు. ఆడెక్కడ, అతను ఎక్కడో ఆడిటర్గా పనిచేసుకుంటున్నాడు, అతను వేరే కంపెనీలు ఎక్కడో. ఏంటంటే జగన్కి షేర్లు ఉన్నాయంట. జగన్కి షేర్లు ఉండి చంద్రబాబుకి అసలు ఎన్ని చోట్ల షేర్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి, కొడుక్కి, కోళ్ళకి, భార్యకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి మొత్తం. అసలు మామూలుగా మీరేమో మామూలుగా నారబట్టలు వేసుకుని తిరుగుతున్నారు. డబ్బులేమో గాలికి ఆకాశానికి వస్తున్నాయి. మీరు తిరిగే ప్రత్యేక విమానాలకి, హెలికాప్టర్లకి, మీరు కట్టుకునే 100 కోట్ల ఇళ్లకి. గోవిందప్ప అయిపోయింది, చెవిరెడ్డి అయిపోయింది, ఇప్పుడు వరుణ్. ఈడే ముఖ్యం, ఈడే అసలు మామూలుగా ఈడు సీఈఓ, వాడు అది, ఇది చేసుకోండి. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇవాళ ఏదో టీవీలో చూస్తున్నాను, ఒంగోలులో టోల్గేట్ దగ్గర 50 లక్షలు పట్టుకున్నారని. రేపు అది కూడా చెప్తారు, ఒంగోలులో టోల్గేట్ డబ్బులన్నీ కూడా లెక్కర డబ్బులే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టుకున్నాడై, మేము అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం, వరుణ్ గారు దొరికాడని ఈ 50 లక్షలు మూట కట్టేసి పంపించేస్తున్నారని చెప్పి కూడా రేపు రాసినా రాస్తారు. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇంత సందు దొరికితే పని కట్టుకుని మషాలా కూరి ఈ వార్తలు రాయటం. కేసు ఏమన్నా ఉందా అంటే ఎందుకు ఈ మషాలా అంటే నాకు అర్థమయ్యేది, వంద రోజులు అయిపోయింది. వీళ్ళు ముసలోళ్ళు, ఈ గోవిందప్ప కానీ, మా ఓఎస్డి గారు కానీ, లేదా ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు. అంటే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి, కథ సృష్టిస్తాం. ఇక 11 కోట్లు ఎవడో పరమాత్ముడికి తెలియాలి. ఆ బిల్డింగ్ ఓనర్ ముందేమో ఆవిడెవరిదో పేరు మీద ఉందన్నారు, అదేదో హాస్పిటల్ ఒకటిది అన్నారు, అదేదో కాలేజీలో ఒకటిది అన్నారు, ఇప్పుడేమో అద్దెకు తీసుకుంటున్నాడు అన్నారు. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి. అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, బురదయ్యాలి, జైల్లో మగ్గదీయాలి. ఇటువంటి
అంటే పోలీసు వ్యవస్థని దిగజార్చి రాజకీయ కక్షల కోసం, రాజకీయ లబ్ధి కోసం పోలీసు వ్యవస్థని దిగజార్చి ఈ రకంగా వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం పరాకాష్ఠకు చేరే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎందుకని మొత్తం వీళ్ళందరికీ కూడా రేపు 1వ తారీఖున వాయిదా ఉంది. ఆల్రెడీ బెయిల్స్ వాదనలు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తారీఖున కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ బాబాయ్ని ఆన్లైన్లో వచ్చేస్తాడు. ఢిల్లీ బాబాయ్ వచ్చేసి అమ్మో 11 కోట్లు దొరికేసింది, 1,00,000 కోట్లు అవినీతి అన్నారు. లక్షల్లో ఏమైంది? 50,000 కోట్లు అన్నారు. మళ్ళీ 50,000 కోట్లు కాదు తూచి 30,000 కోట్లు అన్నారు. 30 కాదు తూచి 18,000 అన్నారు. 18 కాదు తూచి 13,500 అన్నారు. 13,000 కాదు తూచి ఇప్పుడు 3,000 అంటున్నారు. చివరికి ఇది ఈ 11 కోట్లకి తేలుతారు. అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది 1,00,000 కోట్ల నుంచి 11 కోట్లకి తీసుకొచ్చి ఆడేవాడు మామూలుగా ఈ టీడీపీ పేపర్ వాడు ఒకడు ఉన్నాడు. ఈ పేపరు అంటే ఆన్లైన్లో వస్తుంది, బయట ఎక్కడ రాదు మనకి. ఓన్లీ వాట్సాప్ల్లోనూ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పేపర్ వాడు రాస్తాడు 11కి అచ్చి రాలేదు, జగన్ 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం, వీటి కోసం ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి? ఎవడెత్తేసారు? డబ్బాలు 12, కోట్లు 11. ఈ టీడీపీ మీడియాలో జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఏం కర్మరా మీకు అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. అరే నిన్న 1,00,000 అన్నాం కదా ఒక సంవత్సరం క్రితం, మళ్ళీ ఒక 3 నెలలు పోయాక 50,000 కోట్లు తినేశాడు జగన్ లిక్కర్లో అన్నాం కదా, మళ్ళీ ఇంకొక నెల పోయిన తర్వాత కాదు 18,000 కోట్లు అన్నాం కదా. వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా, ఈనాడు, జ్యోతి, వీళ్ళే మొత్తం అంతా. ఆ 18,000 మళ్ళీ ఓ 4 నెలల క్రితం, 3 నెలల క్రితం 13,500 అన్నారు. 13,500 3,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు. ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మేడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు? ఆ కాలేజీ అయిన డబ్బులా? హాస్పిటల్లో డబ్బులా? ఎవరు డబ్బులు? ఆ ఓనర్లు వస్తున్నారా కేసులోకి? ఆ గెస్ట్ హౌస్ ఓనర్లు కేసులోకి వస్తారా? అందుకో కేసులోకి రాకుండా ఉండటం కోసం అద్దెకి తీసుకున్నాడు రాజకేశ్ రెడ్డి. మీరు చెప్పేంత లిక్కర్ డాను కింగు అరెస్ట్ అయిన ఇన్నాళ్ళకు కూడా 100 రోజులకు కూడా లేదే 11 కోట్లు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టేట్టు పెడతాడా? సరే మీ పాపం దేవుడే చూస్తుంటాడు. ఇవన్నీ ఏమని కంగారే ఉంది. కానీ ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు అంటే రేపు ఎట్లా అయినా సరే ఈ లోపల ఉన్నటువంటి వృద్ధులకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆఫీసులో పనిచేశారు. మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారే మీకులాగా నేరం చేసినోడే అయితే, మీకులాగా మీరు చెప్పిందే నిజం అనుకుంటే వీళ్ళని ఇక్కడ ఉంచుతాడా? చుట్టూ ఉన్న వాళ్ళందరిని ఉంచుతాడా? ఈ వ్యాపారం చేయించు తను ఎవరెవరినైతే పెట్టుకుని వ్యాపారాలు చేసాడో అందరినీ ఉంచుతాడా ఇండియాలో అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు మనం పంపించాం కదా, నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ని అమెరికా ఎట్లా పంపించాం? అట్లా పంపించారేంటి? మీ ఒక్కడికైనా తెలివితేటలు టికెట్లు కొనేవాడు మీ ఒక్కడి దగ్గర ఉంటాడా? ఏ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో కాదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ప్రెస్ రిలీజ్ ఇది మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది.
ఎన్నో తారీఖు న్యూఢిల్లీ 15th February 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెర్చెస్ వాళ్ళు ఎక్కడో సోదాలు చేస్తే searches conducted by income tax department led to detection of unaccounted income of more than 2000 crores 2000 కోట్ల రూపాయల ఆదాయ లెక్కలు చూపనటువంటి డబ్బు అక్కడ దొరికిందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేమ్డ్ అవుట్ సెర్చ్ అండ్ సీజర్ యాక్షన్ ఆన్ 6th February 2020 at హైదరాబాద్ విజయవాడ కడప విశాఖపట్నం ఢిల్లీ అండ్ పూణే more than 40 premises were covered. Search operation was also carried out on close associates including ex-personal secretary of a prominent person on incriminating evidence seized. ఆయన పర్సనల్ సెక్రటరీని ఒకరిని కూడా మేము ఈ ఆపరేషన్లో కనుగొన్నాం. ఈ డబ్బుల్ని మొత్తం ఆపరేట్ చేయడంలో మొత్తం కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క పిఏని మేము కనుగొన్నామని చెప్పి ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎవడే అంటే అనొచ్చు, ప్రామినెంట్ పర్సన్ అంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు అక్కడనా? ఇదేమో 13 February 2020 కదా, 2020లో ఈ ప్రామినెంట్ పర్సన్ ఇక్కడ వచ్చేసాడు. డేటెడ్ 28/9/2022 ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ PCIT హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి. టు నారా చంద్రబాబు నాయుడు నారా, ప్లాట్ నెంబర్ 1310, రోడ్ నెంబర్ 66, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,34,00,000 తెలంగాణ, ఇండియా. ఆయన పాన్ నంబర్ కూడా ఉంది, బాగా చదవటం. చంద్రబాబు నాయుడు గారి పాన్ నంబర్ వేసి ఏ డేట్న డిన్ నెంబర్ కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారి డిన్ నెంబర్ కూడా ఉంది. సెక్షన్ 127 కింద ఆయనకి నోటీస్ ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు, అయ్యా ఈ 2000 కోట్ల రూపాయలు మీ పిఏ ఎత్తేసి, మీ పిఏ దీంట్లో క్లియర్గా రాశారు. 5వ పేరా, డెలివరీ ఆఫ్ క్యాష్ టు తెలుగుదేశం పార్టీ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు 5.1 అరౌండ్ 2016 సంవత్సరంలో ఎంవిపి గాట్ ఇన్ టచ్ విత్ మిస్టర్ పి శ్రీనివాస్ PS2, దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 132 of 4 of the Income Tax Department 1961, MVP was asked to narrate the circumstances under which he got introduced. అంటే ఎంవిపి పాయింట్ పట్టుకుంటే ఆడు మొత్తం ఈ కథ అంతా చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు నాకు శ్రీనివాస్ అని వాళ్ళ పిఏన అప్పచెప్పాడు, ఏమన్నా నాకు రావాల్సిన చిల్లరంతా కూడా వీడికి ఇచ్చేయండి అని చెప్పారు. మేము ఇచ్చేసాము అని చెప్పి మొత్తం ఇదిగో నోటీసు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ అమెరికా ఎందుకు వెళ్ళిపోయాడు, ఎప్పుడు వెళ్ళాడు? మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు మోడీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చల్లగా అమెరికా నుంచి దిగాడు. ఏం చేయాలి? ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా, ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా విదేశాలకు చెక్కేస్తే ఎంక్వైరీ చేస్తారా, చేయరా? ఏం చేశారు? అతను కాగితం పెట్టుకున్నాడు, మీరు సీఎం అవ్వగానే వచ్చి వెంటనే అతను సస్పెన్షన్ రివోక్ చేశారు, ఎంక్వైరీ లేదు, ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకు ఇస్తారు?